నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు మహిళలకు 50% సీట్లు కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు బల్దియా ఎన్నికలకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్న తెరాస ఓటర్ చైతన్యం కోసం తెలంగాణ సర్కార్ వినూత్న కార్యాచరణ స్థానిక సంస్థల కోట మండలి ఎన్నికల్లో కారు జోరు తెరాస ఖాతాలోకి మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఉపసంహరణ వర్షాలు వరదలతో ఆంధ్రప్రదేశ్ కు 3760 కోట్ల నష్టం కేంద్ర బృందానికి చంద్రబాబు నివేదన ఇతోదిక సాయం కోసం విజ్ఞప్తి వైభవంగా మొదలైన నర్సరావుపేట శతాబ్ది ఉత్సవాలు భవిష్యత్తులో అద్భుత నగరంగా అభివృద్ధి చెందుతున్న చంద్రబాబు పార్లమెంట్లో ప్రతిష్టంభనపై అధికార విపక్షాల మధ్య ఆగని మాటల యుద్ధం వచ్చే వారంలో జీఎస్టీ బిల్లు ప్రవేశపెడతామన్న వెంకయ్య అక్టోబర్లో దూసుకెళ్లిన పారిశ్రామిక ప్రగతి 9.8 వృద్ధి నమోదు ప్రగతి బాటలో పయనించిన 17 కీలక రంగాలు 2020 ప్రపంచ కప్ షెడ్యూల్ ఖరారు 2016 మార్చి 8 నుంచి ఏప్రిల్ 3 వరకు టోర్నీ ముంబైలో అట్టహాసంగా ట్రోఫీ ఆవిష్కరణ గ్రేటర్ హైదరాబాద్ పురపాలక కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ వేగవంతమవుతోంది. జీహెచ్ఎంసీలో రిజర్వేషన్లకు సంబంధించిన వార్డుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులకు అనుగుణంగా వార్డుల వారీ రిజర్వేషన్లు రూపొందించి అందించాలని పురపాలక శాఖ సూచించింది. వచ్చే ఏడాది జనవరి 31 నాటికి హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికలు పూర్తి చేయాలన్న హైకోర్టు ఉత్తర్వుల మేరకు కసరత్తు చేస్తున్న తెలంగాణ సర్కార్ జీహెచ్ఎంసీ పరిధిలో రిజర్వేషన్లకు సంబంధించిన వార్డుల సంఖ్యను ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ పురపాలక శాఖ మొత్తం 150 వార్డుల్లో 50% మహిళలకు కేటాయిస్తున్నట్టు పేర్కొంది. మొత్తం వార్డుల్లో ఎస్టీలకు 2, ఎస్సీలకు 10, బీసీలకు 50 స్థానాలు కేటాయిస్తున్నట్టు పేర్కొన్న పురపాలక శాఖ జనరల్ కోటాలో 88 స్థానాలు ఉన్నట్టు తెలిపింది. మొత్తం వార్డుల్లో మహిళలకు 50% కేటాయిస్తున్నట్టు పేర్కొన్న పురపాలక శాఖ ఎస్సీలకు కేటాయించిన 2 1 మహిళలకు ఇచ్చింది. ఎస్సీలకు కేటాయించిన 10 వార్డుల్లో 5, బీసీలకు కేటాయించిన 50 వార్డుల్లో 25, జనరల్ కేటగిరీకి సంబంధించి 44 మహిళలకు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. జనరల్ కేటగిరీలో 44 కూడా మహిళలకు కేటాయించినందున ఎవరైనా పోటీ చేసే అవకాశమున్న వార్డులు 44 మాత్రమే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెరాస ఈ ఎన్నికల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించడంపై దృష్టి సారించింది. తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి గ్రేటర్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం సహా భవిష్యత్ కార్యాచరణను ఎన్నికల ప్రణాళికలో వివరించాలని తెరాస నిర్ణయించింది. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రణాళికలో ప్రధానంగా ప్రస్తావించనుంది. ప్రణాళిక ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందని ముఖ్యమంత్రి ఆమోదించగానే అధికారికంగా విడుదల చేస్తామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటీసులకు చట్టబద్ధంగానే సమాధానమిస్తామని ఆయన చెప్పారు. జనవరి 3వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అన్ని సర్వేల్లోనూ తమకు మెజార్టీ స్థానాలు వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. త్వరలో జరగనున్న బల్దియా ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపుపై తెలంగాణ సర్కార్ హైదరాబాద్ మహానగరపాలక సంస్థలు దృష్టి సారించాయి. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమనే నినాదంతో ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థగా ఆవిర్భవించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో 48% ఓటింగ్ మాత్రమే నమోదైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఓటింగ్ శాతం పెంపునకు జీహెచ్ఎంసీ సన్నద్దమవుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ గెట్ అవుట్ లెట్స్ ఓట్ పేరుతో ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించనుంది. కాలనీ సంక్షేమ సంఘాలు వివిధ సంస్థలతో కలిసి ఈ కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులను కూడా భాగస్వాములను చేయాలని భావిస్తోంది.
స్థానిక సంస్థల కోట మండలి ఎన్నికల్లో తెరాస దూసుకుపోతోంది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో అధికార పార్టీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక ఖాయమైంది. కాంగ్రెస్, తెలుగుదేశం సహా స్వతంత్ర అభ్యర్థులు బరి నుంచి తప్పుకోగా 2 జిల్లాల్లో తెరాస ఏకగ్రీవ ఎన్నిక ఖరారైంది. నిజామాబాద్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోగా పోటీలో ఉన్న ఎంపీటీసీల సంఘం అభ్యర్థితో తెరాస నేతలు చర్చలు జరుపుతున్నారు. స్థానిక సంస్థల కోటా మండలి ఎన్నికల్లో ఇప్పటికే వరంగల్లో తెరాస అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక ఖాయమైన వేళ మెదక్, ఆదిలాబాద్ స్థానాలను కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మెదక్లో పోటీకి సిద్ధమైన తెలుగుదేశం, కాంగ్రెస్ అభ్యర్థులు బాలరెడ్డి, శివరాజ్ పాటిల్ తమ నామినేషన్లు ఉపసంహరించుకోగా అధికార తెరాస అభ్యర్థి భూపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక ఖాయమైంది. నామినేషన్ ఉపసంహరణ తర్వాత శివరాజ్ పాటిల్ తెరాసలో చేరారు. మన మెదక్ జిల్లా అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ గారితోనే, కాబట్టి నేను టీఆర్ఎస్లో చేరడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమం ఆకర్షిస్తున్న ఈరోజు టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. ఆదిలాబాద్లో కూడా తెలుగుదేశం తరపున పోటీలో ఉన్న నారాయణరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి రియాజుద్దీన్ నాటకీయ పరిణామాల మధ్య పోటీ నుంచి తప్పుకోగా తెరాస అభ్యర్థి పురాణం సతీష్ ఏకగ్రీవ ఎన్నిక ఖరారైంది. నామినేషన్ వెనక్కి తీసుకున్న వెంటనే నారాయణరెడ్డి తెలుగుదేశం సభ్యత్వానికి రాజీనామా చేశారు. సీఎం మాట్లాడింది ఏంటంటే, మీరు పార్టీలకు రండి, నేను తప్పకుండా తగిన ప్రాధాన్యత ఇస్తా, మీకు ముదోలు నియోజకవర్గంలో మీరే మొట్టమొదలు ఉండిండ్రి, అప్పుడు మీకు ఏదో అన్యాయం జరిగింది, మీకు తగిన ప్రాధాన్యత ఇస్తా అని చెప్పడం వల్ల విత్డ్రా చేసుకున్నాను. తెలుగుదేశం కూడా రాజీనామా ఇస్తున్నా. నిజామాబాద్ జిల్లాలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణారెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్టు రిటర్నింగ్ అధికారికి లేఖ సమర్పించారు. ఈ పరిణామంతో తెరాస అభ్యర్థి భూపతిరెడ్డి ఇంటి వద్ద ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగారు. మరోవైపు నిజామాబాద్ బరిలో ఉన్న ఎంపీటీసీల సంఘం అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించే విధంగా తెరాస నేతలు చర్చలు జరుపుతున్నారు. ఓవైపు కరవు, మరోవైపు వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్కు ఉదారంగా ఆర్థిక సాయాన్ని అందించే విధంగా కేంద్రానికి సిఫారసులు చేయాలని కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 2 రోజులు కరవు, వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం ఇవాళ చంద్రబాబును కలిసి క్షేత్రస్థాయి పర్యటన వివరాలు వెల్లడించింది. ఈ సమయంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులపై కేంద్ర బృందాలకు ముఖ్యమంత్రి 2 నివేదికలు అందజేశారు. నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో అధిక వర్షాలతో అతలాకుతలం అయ్యాయని, అనంతపురం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు కరువుతో ప్రభావితమయ్యాయని కేంద్ర బృందాలకు చంద్రబాబు వివరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 3,759 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు కోర్టు సమన్లు ఇస్తే ఆ కోపాన్ని చట్టసభలపై చూపటం సరికాదన్నారు. కాంగ్రెస్ నేతలు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్న వెంకయ్య, దేశాభివృద్ధికి ఊతమిస్తుందని భావిస్తున్న వస్తు సేవల బిల్లును వచ్చే వారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెడతామని తెలిపారు. ఈ బిల్లును అడ్డుకోవడమంటే దేశ అభివృద్ధిని అడ్డుకోవడమేనని కాంగ్రెస్ ని ఉద్దేశించి వెంకయ్య వ్యాఖ్యానించారు. There is widespread support growing day by day for the GST across the country. So state after state has been making enquiries. Political parties are all eager to get the GST bill passed at the earliest. We are also in touch with the Congress leaders. We have conveyed to them what are the views of the government. Subsequently, Aravinda Subramaniam committee also has made certain observations. All these things will be kept in mind, and we are preferring to take the GST bill next week after having a final round of consultation with the Congress and other friends. I only appeal to all of them, please support the GST bill. నేషనల్ హెరాల్డ్ కేసులో తమను ఇబ్బంది పెట్టేందుకు వ్యవహారం మొత్తం ప్రధాని కార్యాలయం నుంచి నడిపిస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. అసోంలో పర్యటిస్తున్న రాహుల్ వస్తు సేవల బిల్లుపై ఇప్పటికే తమ వైఖరిని ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు వెల్లడించారు. బీహార్ ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని చిత్తు చేసినట్లే అసోం ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. The is being given that we are not interested in the issue of GST. We have clearly said to the government our stance on GST. We have 3 issues on which we differ with them. As far as the National Herald matter is concerned, it is a legal process and we respect the law. Not a single rupee can be taken out of this company by anybody. The issue is that this is something that is being driven by the Prime Minister's office. It is a non-for-profit company and it is very, very clear. It is a legal issue and we will tackle it legally.
రాజ్యసభలో వాయిదాల పర్వం వరుసగా 4వ రోజు కొనసాగింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ సభ్యులు సభ మధ్యంలోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తున్న వేళ ప్రశ్నోత్తరాలు, ప్రైవేట్ సభ్యుడి బిల్లులు మినహా కార్యకలాపాలు సాగలేదు. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే 2001లో పార్లమెంటుపై జరిగిన దాడిలో అమరులైన భద్రతా సిబ్బందికి సభ నివాళులర్పించింది. ఆ వెంటనే కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని విడనాడాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య 5 సార్లు వాయిదా పడిన సభ చివరకు ఈ నెల 14కు వాయిదా పడింది. జపాన్ ప్రధాని షింజో అబే 3 రోజుల భారత పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. అబేకు ట్విట్టర్లో స్వాగతం చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయన పర్యటన భారత్, జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేందుకు దోహదం చేస్తుందన్నారు. ఈ పర్యటనలో బుల్లెట్ రైల్ వ్యవస్థ నిర్మాణానికి సంబంధించిన 98,000 కోట్ల రూపాయల ఒప్పందంపై 2 దేశాలు సంతకాలు చేసే అవకాశం ఉంది. అణు సహకారం, యుఎస్ 2 విమానాలు సహా ఇతర ఒప్పందాలు కుదిరే అవకాశముందని భావిస్తున్నారు. రేపు జరగనున్న 9వ వార్షిక భారత్ జపాన్ శిఖరాగ్ర సదస్సులో వాణిజ్య అంశాలపై గతంలో తీసుకున్న నిర్ణయాలపై మోదీ అబే సమీక్షించనున్నారు. చర్చల తర్వాత మోదీతో కలిసి వారణాసి వెళ్లనున్న జపాన్ ప్రధాని అక్కడ నిర్వహించే గంగా హారతిలో పాల్గొంటారు. ఈ పర్యటనలో షింజో అబే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నారు. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న గుంటూరు జిల్లా నర్సరావుపేట భవిష్యత్తులో అద్భుత నగరంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి చుట్టూ నిర్మించే 220 కిలోమీటర్ల బాహ్య వలయ రహదారి నర్సరావుపేట అభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందించినప్పుడే శతాబ్ది ఉత్సవాలకు సార్థకత చేకూరుతుందని స్థానిక శాసనసభ్యుడు స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట అక్కడ 100 కోట్ల రూపాయల వ్యయం చేసి నిర్మించే 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి ఎన్ఎస్పీ కాలనీలో శంకుస్థాపన చేశారు. స్వర్గపురి పేరిట అభివృద్ధి చేసిన హిందూ శ్మశాన వాటికను ప్రారంభించారు. నర్సరావుపేట పురపాలక సంఘం శతాబ్ది ఉత్సవ వేళ నర్సరావుపేట గుంటూరు రహదారిపై వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన జ్ఞాపికను ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఇసుపాలెం చేరుకున్న ముఖ్యమంత్రి స్వచ్ఛ నర్సరావుపేటలో భాగంగా నియోజకవర్గంలో నిర్మిస్తున్న 11,000 వ్యక్తిగత మరుగుదొడ్ల పథకం పైలాన్ ఆవిష్కరించారు. కోడెల శివప్రసాదరావు క్రీడా మైదానంలో దివంగత లోక్సభ సభ్యుడు కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహానికి నివాళులర్పించి 4 కోట్ల రూపాయలతో నిర్మించే ఈత కొలనుకు శంకుస్థాపన చేశారు. నర్సరావుపేట పురపాలక సంఘం 100 ఏళ్ల విశేషాలు వివరించే ఛాయాచిత్ర ప్రదర్శన తిలకించిన ఆయన శతవసంత వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. గౌరవ శివప్రసాదరావు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. తలలో నాలుకలా ఉండేటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. అనంతరం జీఎంఆర్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంథి మల్లికార్జునరావు, అపోలో ఆసుపత్రుల అధినేత డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, భారతీ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసంగకర్త చాగంటి కోటేశ్వరరావులను చంద్రబాబు సత్కరించారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు నర్సరావుపేట అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నర్సారావుపేట భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైన సిటీగా డెవలప్ అవుతుంది. సత్తెనపల్లి ఆనుకుని మన ఔటర్ రింగ్ రోడ్డు అమరావతికి వస్తుంది. ఈ అమరావతి నగరం ప్రపంచంలోనే 10 నగరాల్లో ఒక నగరంగా ఉండాలనేది నా కోరిక, నా ఆశయం. ఇది తప్పకుండా సాధిస్తాం. అమరావతి తర్వాత ఏదైనా పెద్ద సిటీ దగ్గరలో ఉందంటే భవిష్యత్తులో అది నర్సారావుపేటే ఉంటుంది. అంతకుముందు మాట్లాడిన స్పీకర్ కోడెల నర్సరావుపేట నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరించారు. నర్సరావుపేట పట్టణంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉంది, గ్యాస్ సిలిండర్ ఉంది, ప్రతి ఇంటికి ఎల్ఈడి బల్బులు ఇచ్చాం, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. పట్టణంలో పేదవాళ్ల కోసం 1500 ఇళ్లని మనం 5.5 లక్షల రూపాయల ఒక్కొక్కరి చొప్పున ఖర్చు పెట్టి వాళ్ళకి నీడను కల్పిస్తా ఉన్నాం. ఈ విధంగా ఒక శతవసంతాల పండగని ఆడంబరంగా చేసే ముగించడం కాకుండా ప్రజలకి ఒక అభివృద్ధిని ఇస్తా ఉన్నాం. ఈ ఉత్సవాల్లో సినీ నటి శోభన సంప్రదాయ నృత్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన శాసనసభ్యులపై చర్యలు తీసుకునేలా స్పీకర్కు మార్గదర్శకాలు ఇచ్చే విషయంలో ఇప్పటికిప్పుడు తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలుగుదేశం, కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన 7 ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకునే విధంగా స్పీకర్ను ఆదేశించాలని దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ ఖలీఫుల్లా, జస్టిస్ అమిత బరాయిలతో కూడిన ధర్మాసనం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం స్పీకర్ రాజ్యాంగపరమైన నిర్ణయాధికారి అని ధర్మాసనం పేర్కొంది. స్పీకర్ అధికారాల్లో జోక్యం చేసుకుని తాము చర్యలు తీసుకోలేమని పేర్కొంది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించిన ధర్మాసనం తదుపరి విచారణను 2 నెలలకు వాయిదా వేసింది. కంటి సమస్యలకు సంబంధించి పేద ప్రజల పెద్దాసుపత్రిగా పేరొందిన మెహదీపట్నం సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో నీటి సమస్య తలెత్తి 3 రోజుల నుంచి కంటి శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఇది తెలియక తెలుగు రాష్ట్రాల నుంచి చికిత్స కోసం వస్తున్న రోగులు తీవ్ర నిరాశతో వెనుతిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లిన తర్వాత నీళ్లు రాలేదంటూ వైద్యులు శస్త్రచికిత్సలు నిలిపివేస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల్లో దాదాపు 180 శస్త్రచికిత్సలు నిలిపివేశారని, ఇందుకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని రోగులు అంటున్నారు. బేస్తవారు నడొచ్చినాం, అడ్మిట్ చేసిండ్రు, అన్ని టెస్టులు అయినాయి, నిన్న అన్ని చేసిండ్రు, వాళ్ళ బట్టలు గిట్ట డ్రెస్సులు వేసి పైకి పంపించిండ్రు థియేటర్లకు. ఇక అందులో పోయిన తర్వాత నీళ్ళ ప్రాబ్లం ఉంది, వాటర్ మంచిగా లేవు, మళ్ళీ శుక్రవారం నాడు రమ్మని చెప్పిండ్రు. మళ్ళీ వారం రోజులు ఏడుండాలి చెట్ల కింద. అయిపోయాము, ట్యాంక్ నీళ్ళు తెచ్చుకోమన్నా మేమన్నా తెచ్చుకుందాం సార్, ఎవరి వాళ్ళు తెచ్చుకోమన్నా కాదంటే 100 రూపాయలు మనిషికో 100 రూపాయలు ఏంటి ఆ నీళ్ళ ప్రాబ్లం ఉంటే మేము కష్టపడి తెస్తామని అంటే అట్లనన్నా ఇస్తాం. అది కూడా లేదు సార్, అది కూడా చెప్పలేదు. ఆ పోయి వారం రోజులకు అని చెప్పేలా కొట్టింది. మేము 1 నెల సంది తిరుగుతున్నాము. మొన్న బుధవారం నాడు వస్తే శుక్రవారం రమ్మన్నారు, ఇవాళ శుక్రవారం వస్తే మళ్ళీ మంగళవారం రమ్మంటున్నారు. నీళ్లు లేవని వాళ్ళు అంటున్నారు. అటు ఆసుపత్రిలో నీటి కొరత సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని సరోజినీదేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ వినోద్ కుమార్ తెలిపారు. 2-3 రోజుల్లో తిరిగి పూర్తి స్థాయిలో శస్త్రచికిత్సలు చేపడతామన్న ఆయన కలుషిత నీటితో ఆపరేషన్లు చేస్తే భారీ నష్టం జరుగుతుందని వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. లేని పరిస్థితి ఏమో మాకు ఒకే రోజు ఉండింది. నిన్న నీళ్ళు వచ్చాయి, సఫిషియెంట్ గా రాకపోయేసరికల్లా ఉన్న నీళ్లతో అందరికీ ఆపరేషన్ తర్వాత వాళ్ళ వసతులన్నీ చూడాలంటే కుదరదు కాబట్టి నిన్నటి రోజు చేయలేదు. ఇవాళనేమో సఫిషియెంట్ గా నీళ్లు వచ్చాయి. మాకే కొంచెం క్వాలిటీ వైజ్ ఒకసారి అనాలిసిస్ చేసుకుని ముందుకెళ్తే బాగుంటుందని ఎమర్జెన్సీ కేసెస్ అన్నిటిని అటెండ్ అయ్యాము. లైంగికంగా వేధిస్తున్నారంటూ సహోద్యోగి కనకదుర్గ తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ జనార్దన్ వివరణ ఇచ్చారు. సదరు మహిళా ఉద్యోగి తన వద్ద అరగంట కూడా పనిచేయలేదన్న ఆయన నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలతో ఉద్యోగం పొందిన ఆమెపై విచారణ జరుపుతున్నందుకే తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. మరోవైపు పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగనందునే హైకోర్టుకు వెళ్లినట్టు కనకదుర్గ వెల్లడించారు. తన విద్యా ధ్రువపత్రాలు నకిలీవి కావని, తాను న్యాయం కోసమే పోరాటం చేస్తున్నానని అన్నారు. 2005లో ఆమె ఇక్కడ అపాయింట్మెంట్ అయింది. వెంటనే మా చీఫ్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ అని ఉంటుంది, రేంజ్ ఆఫీస్, అక్కడ పోయింది. అక్కడ పని చేసుకుంటూ గొడవ అయింది. అక్కడ తన సర్టిఫికెట్స్ గురించి బయటపడింది ఫస్ట్. మళ్ళీ అక్కడ గొడవ కాగానే అక్కడ కూడా ఇట్లనే అలిగేషన్స్ వేసేసి సిక్ లో పోయింది, ఫాల్స్ సిక్. దాని మీద అక్కడ అప్పుడు ఉన్న ఆఫీసర్స్ ఆమెను పట్టుకొని ఆమెకు 2 పనిష్మెంట్ ఇచ్చారు. ఎస్పీ వేణుగోపాలరావు గారి మీద కేసు విత్డ్రా చేసుకోవాలి, నీకు ఎందుకు నువ్వు సిక్కులో ఉన్నావు ఎన్నాడు, నీకేం మాయరోగం వచ్చింది, క్యాన్సర్, అది ఇది అని చెప్పేసి ఏవో మాలిక వచ్చేసి సీనియర్ బాబురావు అసిస్టెంట్ నెట్టడం, ఏవో మాలిక సెక్సువల్ హరాస్మెంట్ ఎలా చేస్తారు చూపించు అని చెప్పేసి వాళ్ళు అంటాం. ఇంకా చాలా ప్రాబ్లం చేస్తారండి. ఆంధ్రప్రదేశ్లో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ శంకుస్థాపన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మాణ పనులను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ 193 ఎకరాల విస్తీర్ణంలో 1618 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిమ్స్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. 3 ఏళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు చెప్పిన మంత్రి వీలైనంత త్వరగా దాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్న ఆయనకు అధికారులు, స్థానిక భాజపా నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం తిరుమల చేరుకున్న రాజ్నాథ్ కు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, జేఈఓ శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. మహాద్వారం గుండా శ్రీవారిని దర్శించుకున్న రాజ్నాథ్ సింగ్ కొంత సమయం అక్కడ గడిపారు. తర్వాత వేద పండితులు రాజ్నాథ్ ను శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కర్బన ఉద్గారాలపై పరిమితి విధింపు, భూతాపాన్ని నియంత్రించే ఒప్పందంలో ఉద్గారాల ప్రమాణాలు, భూతాపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలకు ఆర్థిక సాయంపై ఏకాభిప్రాయం కుదరని వేళ పారిస్ సదస్సును మరో రోజు పొడిగించారు. ఈ సాయంత్రానికి ముసాయిదాను ఆమోదించాల్సి ఉండగా భూ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలకు మించి పెరగకుండా కట్టడి చేసేందుకు అభివృద్ధి చెందిన దేశాలు తమ కర్బన ఉద్గారాలను భారీగా తగ్గించుకోవడం సహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహకారం అందించే విషయంలో ఏకాభిప్రాయం కుదరని పరిస్థితిలో మరో రోజు చర్చించాలని నిర్ణయించారు. అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కోసం చర్చలు కొనసాగించాలని, కీలక ముసాయిదా పత్రాన్ని రేపు ఆమోదానికి పెట్టాలని నిర్ణయించారు. ప్రపంచ కాలుష్యానికి అభివృద్ధి చెందిన దేశాలే ప్రధాన కారణమని, ఆయా దేశాలు ఉద్గారాలను తగ్గించుకోవాలని భారత్ చేసిన సూచన సహా అనేక ప్రతిపాదనలకు 27 పేజీల ముసాయిదాలో చోటు దక్కింది. 2015-16 ఆర్థిక సంవత్సరం జీడీపీ 7% మించి పెరుగుతుందన్న కేంద్ర సర్కార్ విశ్వాసాన్ని నిలబెట్టే దిశలో అక్టోబర్ నెలలో పారిశ్రామిక రంగం దూసుకెళ్లింది. గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే పారిశ్రామిక రంగం 9.8% వృద్ధి నమోదు చేసింది. పారిశ్రామిక ప్రగతి గణనలో కీలకమైన తయారీ రంగం 10.6% వృద్ధి నమోదు చేస్తే విద్యుత్ ఉత్పత్తి 9% పెరిగినట్టు భారత గణాంక సంస్థ వెల్లడించింది. మైనింగ్ రంగం 4.7% వృద్ధి చెందితే వినిమయ వస్తువుల రంగంలో ఏకంగా 42.2% వృద్ధి నమోదైనట్టు తెలిపింది. మూలధన వస్తువుల రంగం 16.1% పెరిగినట్టు తెలిపిన గణాంక విభాగం 2015-16 ఆర్థిక సంవత్సరం మొదటి 7 నెలల్లో పారిశ్రామిక రంగ వృద్ధి 4.8%కి చేరిందని వివరించింది. పారిశ్రామిక ప్రగతిని గణించే పరిగణనలోకి తీసుకునే 22 విభాగాలకు చెందిన పరిశ్రమల్లో 17 వృద్ధి బాటలో పయనించినట్టు గణాంక విభాగం తెలిపింది. 6 రోజులు నష్టాల తర్వాత నిన్న లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి. క్రితం సెషన్లో 216 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 208 పాయింట్లు నష్టపోయింది. ఈ ఉదయం 25,282 వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో కాసేపు కొనుగోళ్ల మద్దతు లభించగా 25,316 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఈ దశలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందన్న రిజర్వ్ బ్యాంక్ అంచనాలు, వస్తు సేవల పన్ను బిల్లు జీఎస్టీని ప్రస్తుత శీతాకాల సమావేశం ఆమోదించడంపై నెలకొన్న అనుమానాల మధ్య మదుపర్లు అమ్మకాలకు పాల్పడగా సెన్సెక్స్ 24,930 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగజారింది. చివర్లో మళ్లీ కోలుకుని 25,044 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 73 పాయింట్లు క్షీణించి 7,610 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.